హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ పిల్లసావు. మరి మనం ఈ గుళ్ళోకి ఎంటర్ అవ్వగానే ఇక్కడ మీరు ధ్యానంలో ఉన్న శివుని అయితే చూడొచ్చు. అండ్ ఈ టెంపుల్ ఎక్కడ ఏంటి అని నేను ఆల్రెడీ ముందు వీడియోలో పోస్ట్ చేశాను, మీరు చూడొచ్చు ఎగ్జాక్ట్లీ అడ్రస్ ఎక్కడ అని చెప్పి తెలుస్తుంది. అయినా సరే మళ్ళీ మీకోసం ఇంకొకసారి ఈ గుడి గురించి చెప్తాను. సో ఇది వచ్చేసి పొలాస అండి, జగిత్యాల్. సో మరి ఎగ్జాక్ట్లీ జగిత్యాల నుండి 8 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ధరంపురి, జగిత్యాల టు ధరంపురి వెళ్ళే రూట్లో చూడొచ్చు మీరు. నిజంగా 1000 లింగాలు ఒకే దగ్గర అంటే అసలు చూడడానికి కూడా ఎంతో అద్భుతంగా అనిపించింది. ఇది సహస్రలింగాల టెంపుల్, అంటే 1000 లింగాలు ఒకే దగ్గర ఉన్న టెంపుల్ అండి. మరి దీని యొక్క ప్రత్యేకత ఏంటి, ఇక్కడ ఏమేం పూజలు చేస్తారు అని మనం అయ్యగారులతో వినొచ్చు, వాళ్ళు చెప్తారు. అండ్ ఇక్కడ ఎక్కడెక్కడి నుండో భక్తులు అయితే వస్తున్నారు, ఇతర రాష్ట్రాల నుండి కూడా. సో విందాం వాళ్ళు చెప్పేది. అండ్ ఈ టెంపుల్ మధ్యాహ్నం కూడా ముయ్యరండి, మార్నింగ్ 6 నుండి ఈవినింగ్ 7 వరకు ఉంటుంది. ఒకటి ప్రత్యేకమైన పూజ చేస్తామండి. ఇక మనకు ప్రతిరోజు సోమవారము ఇక్కడ అనుకున్న పూజ, అనుకున్న నాగ పూజ కానీ, మంగళవారం నాగ పూజ, ఆదివారం నవగ్రహాల పూజ, శనివారం ఆదివారం ఇట్లా సంతానం లేని వారికి చేస్తామండి. ఇంకోటి మనకు ప్రతిరోజు అభిషేకాలు చాలా శ్రేష్టంగా ఉంటాయండి, చేస్తామండి. పొద్దున 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు అభిషేకాలు ఉంటాయి. గుడి బంద్ ఉండదండి ఇక్కడ. ఇంకపోతే సోమవారం అన్నపూజ, ప్రతిరోజు అన్నపూజ సోమవారం ప్రతిరోజు ఉంటుంది. అది 1 నుంచి 3 వరకు మనకు కంప్లీట్ అవుతుంది. ఆ అన్నం పెట్టేసి, అన్నము పెట్టి దేవునికి పెట్టి మనకు ఆ ప్రసాదాన్ని అందరికీ పంచుతుంది. ఇంకా మన కళ్యాణం కానీ వారికి కళ్యాణం అవుతుంది. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా కోరికలు తీరితే కొబ్బరికాయలు 1000 లింగాలు కొబ్బరికాయలు కొడుతున్నారు. లేకపోతే పాదక్షగా అక్కడి కాలినడక వస్తున్నారు. ఎక్కడి నుండి వస్తారు? జగిత్యాల నుండి ఇక్కడ వరకు కాలినడక వచ్చి వాళ్ళ కోరికలు తీరుతున్నాయండి. మోకాల ప్రదర్శన చేస్తున్నారు. ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్, మంచిగా అలా అవుతుంది. కోరిన కోరికలు ఇక్కడ వస్తే నెరవేరుతాయి. ఇక్కడ అన్న పూజకు 5,000 కొంత పాల్గొంటే శాస్త్ర పూజ అండి. ఇక్కడ 5,000 కొంత ప్రతి సోమవారం వాళ్ళ పేరు చెప్తాం. ప్రతి సోమవారం పూజ వాళ్ళ పేరు మీద చదువుతాం. ఎంత 516 అయితే 5,000 కొంత 5,000 వాళ్ళ పేరు మీద మొత్తం ప్రతి సోమవారం వాళ్ళ పేరు మీద చదువుతామండి. 100 రూపాయలు టికెట్ ఉంటుందండి. సో ఇప్పుడు 1000 దంపతులు కలిపి ఇప్పుడు ఈ లింగాలు పెట్టారా? 1000 లింగాలు దంపతులు కలిపి 1000 మంది దంపతులు కలిపి వారికి వాళ్ళ శాస్త్ర స్థలంతో పెట్టారండి. సో ఈ లింగాల పైన వాళ్ళ నేమ్స్ ఉన్నాయి కదా, 1000 దంపతులు ఉంటాయి. ఆ పేర్లు కూడా వాళ్ళ పేర్లు, గోత్రాలు అన్నీ ఉంటాయి. ఎవరి చదువు ఏ దానికి ఆ లింగానికి ఆ పేరు వాళ్ళకు ఉంటాయి. సో మాస శివరాత్రి రోజు స్పెషల్ ఉంటాయి. ప్రత్యేక పొద్దున 6 గంటల 12 వరకు ఎవరైనా రావచ్చు. మళ్ళీ ఇక్కడ స్పెషల్ ఏంటంటే ప్రతి రోజు 12 గంటలకు ఆర్తి ఉంటుంది, మధ్యాహ్నం ఆర్తి ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. మార్నింగ్ నుండి సాయంత్రం వరకు. మీరు పేరు చెప్తాను. విజయ్ కుమార్ శర్మ. నరేష్ స్వామి. లోకల్ మరి తెచ్చాలండి ఇక్కడ రోజు వస్తుంది. కుమారస్వామి వీరభద్రన్ సహస్రలింగేశ్వర అనుగ్రహం బ్రాహ్మణ దూర మాధ్యమిక అర్చన భజనాంకం కర్మ ఆత్మధారయామి. శతంజేవ సరదావర్తమాన శతంజేవ సంతాం శతం ఇంద్రాగ్నే సవితామస్మతే శతాయుషాం శేమమనస్తో శతంజేవ సరదావర్తమాన శతం దీర్ఘమాయు అర్ధేనార్ధేంద్రే శతమనందం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయు విశ్వాసస్యం దదాతు పశుపతిం పశుం దదాతు వేదస్తతం దదాతు సర్వదేవతామృతం దదాతు సర్వదిగ్భాగే బ్రహ్మదేవతానాం శత్రుశయం మిత్రుజయమస్తుతే ధనం ధాన్యం పవిత్రతాపం శతసంవత్సరం దీర్ఘమాయుః కళ్యాణ
ఇదేంటి ఇక్కడ అర్చన టికెట్సా? ఎంత టికెట్? అర్చన 10 రూపాయలు ఉంటుంది, అభిషేకం 100 రూపాయలు, అన్న పూజ 100 రూపాయలు, ఇంకొకటి ఏకాదశ రుద్రాభిషేకం అని 200 ఉంటుంది టికెట్. ఇవేమో ఇక్కడ ప్రత్యేకత ఈ కాయిన్స్. మీకు ఏంటి కాయిన్స్? ఏదన్నా కోరిక కోరుకొని ఉండిలో వేస్తే మనం అనుకున్నది నెరవేరుతుంది. చాలా మందికి ఈ కోరికలు నెరవేరినాయి, ఇట్లా వేసి అట్లా వస్తున్నారు. దీనికి ఏదైనా మళ్ళీ టికెట్? 10 రూపీస్ అర్చనకి. సో అర్చన 10 రూపీస్ ప్లస్ కాయిన్ 10. ఓకే, సో ఇది తీసుకెళ్ళి హుండీలో హుండీలో. సో ఇది చూసినట్టయితే కనుక మీరు చూస్తున్నారా ఇక్కడ దేవుళ్ళు ఉన్నారనమాట. శివుడు లింగము ఉంటుంది. శివుడి అంటే ఇది ఎందుకు పెట్టినామంటే కోటి బిళ్ళల సంకల్పం ఉన్నదన్నమాట. అందుకే ఎంతమంది భక్తులు వస్తే వాళ్ళతోని వేపిస్తామన్నమాట. అంటే కోటి బిళ్ళల సంకల్పం అయితే అందులో మీరేస్తే మీది ఒక సంకల్పంగా ఉండిపోతుందని ప్రతి ఒక్కరితోనే వేపిస్తాం. ప్రతిష్టాపన ఇస్తాం దేవుళ్ళకి. వాళ్ళు అనుకునే బాగా కోరికలు ఇక్కడ అవుతున్నాయండి. సంతానం లేదు ఎక్కడెక్కడో మన హైదరాబాద్ నుంచి కానీ మన యుఎస్ఏ నుంచి కానీ మన ఆదిలాబాద్ ఎక్కడెక్కడ మంచిగా బాగా వరంగల్ ఇంకా బాగా దూరం కూడా వస్తున్నాయండి. ఇది భక్తులు అనేక మంది భక్తులు వస్తున్నారు. భక్తులు వస్తున్నారు, చాలా వాళ్ళ కోరికలు కూడా బాగా నెరవేరుతుంది. అందుకే మళ్ళీ కాలసర్ప పూజకు నవగ్రహ పూజకు అవన్నిటికీ 200 రూపాయలు టికెట్ డైలీ కూడా జరుగుతుందా? మండే రోజే ఉంటుందండి. ఎవ్రీ మండే అన్న పూజ ఉంటుంది. మధ్యాహ్నం 1 o'clock ఉంటుంది. ఎంతమంది వచ్చినా అని మనం కూర్చోబెట్టి అన్న పూజ చేపిస్తాం. అప్పుడు వచ్చిన వాళ్ళకి టికెట్ ఏముండదు. ముందుగా టికెట్ రాయించుకున్న వాళ్ళ నేమ్స్ చదివినాకనే పూజ స్టార్ట్ చేస్తాం. ఈ కాయిన్స్ గురించి మీరు అడిగారు కాబట్టి మేము చెప్తున్నాం. ప్రతి ఒక్కరు వేసిన వాళ్ళు వచ్చి ఎట్లా అంటే 1000 లింగాలకు 1000 కొబ్బరికాయలు కొడతామని, లేకపోతే ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క 1 రూపీ కాయిన్స్ 1000 కాయిన్స్ పెట్టడం కానీ, లేకపోతే ప్రదక్షిణలు చేయడం కానీ మొక్కుకొని వేసి వెళ్తున్నారు. వాళ్ళకి అనుకున్నట్టు అయిన తర్వాత మళ్ళీ వాళ్ళ కోరికలను తీర్చుకుంటారు. మీరు చూసినట్టయితే కనుక ఇవి అర్చన టికెట్స్ 10 రూపీస్, అన్న పూజ 100 రూపీస్, అభిషేకం 100 రూపీస్. అన్న పూజ మండే ఉంటుందని చెప్పారు ఇందాక అయ్య గారు. సో మండే ఎవరైనా వచ్చి అన్న పూజ చేయించుకోవచ్చండి. సో ఏకాదశ రుద్రాభిషేక రుసుము 200. సో ఇవి ఇక్కడ ప్రత్యేకంగా మనకి దొరికేవి. సో ఎవరైనా కూడా వచ్చి మనకి కోరికలు నెరవేరలేనివి ఏమైనా ఉంటే కనుక ఈ దేవుణ్ణి ఇక్కడ వచ్చి మొక్కితే వాళ్ళ కోరికలు నెరవేరుతాయి. సో మళ్ళీ కోరికలు నెరవేరిన తర్వాత కూడా చాలా మంది భక్తులు వచ్చారని ఇక్కడ మన అయ్యగారు చెప్తున్నారు, మనం తెలుసుకోవచ్చు. మీరే విన్నారు కదా ఇక్కడ ఎలాంటి పూజలు జరుగుతాయో అండ్ ఎక్కడెక్కడి నుండో అయితే భక్తులు చాలా మంది ఇక్కడికి వస్తున్నారని కూడా మీరు తెలుసుకోవడం జరిగింది. మరి బయటకు వెళ్ళైతే చూద్దాం ఏమేమి ఉన్నాయో. చూసారు కదా, ఈ టెంపుల్ దర్శనం చేసుకున్నాక బయటికి వచ్చినట్టయితే ఇలా మనకి రైట్ సైడ్లో నవగ్రహాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఇక్కడ నవగ్రహ దర్శనం కూడా చేసుకోవచ్చండి. సో మరి ఇక్కడ అయితే ఈ టెంపుల్లో కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి అని చెప్పారు కదా. ఎక్కడెక్కడ నుండి వస్తున్నారంట, మ్యారేజ్ అవ్వని వాళ్ళకి మ్యారేజ్ అవుతుంది, సంతానం లేని వాళ్ళకి సంతానం ప్రాప్తి కలుగుతుందని. సో వెంటనే వెళ్ళి చూసేయండి. అండ్ ఈ టెంపుల్ ఎవరికి తెలుసు నాకు చెప్పండి. ఆల్రెడీ దర్శనం చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తెలిసిన వాళ్ళు చెప్పండి. లేదు ఈ వీడియో చూసి మేము వెళ్తాము అనుకున్న వాళ్ళు కూడా కామెంట్ చేయండి. అండ్ చూసారా ఇక్కడ గోశాల కూడా ఉంది. మీరు ఎవరైనా గోసేవ చేయాలనుకుంటే వెళ్ళి చేయొచ్చు. అండ్ తర్వాత పిల్లలు ఆడుకోవడానికి కూడా గార్డెన్ కూడా చాలా బాగుంది. సో ఇలాంటి వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలంగాణ పిల్ల సావ్.